ప్రియమైన వెలుగుంపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమాన్ని మనం విందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రేమ అంతరించిపోతా ఉన్న దినాల్లో జీవిస్తూ ఉన్న మాకు పరలోక ప్రేమను మాకు అందించి పాపులమైన మమ్మలను ప్రేమించి మా అందరి కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన దేవాన్ని వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినాన ప్రభు కొద్దిసేపు మా పట్ల మీరు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, 3 రోజుల్లో మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సంతోషభరితంగా జరుపుకునే ఒక పండుగను మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. దాన్ని క్రిస్మస్ అని అంటాం. ఇది మనకి కొత్త ఏం కాదు. అయితే క్రిస్మస్లో ఉన్న క్రీస్తు నేటి సంతోషాల్లో కనబడకపోవడం అనేది ఎంతో విచారించదగిన విషయం. క్రీస్తుకు మన జీవితాల్లో స్థానం లేకుండా మనం జరుపుకునే సంబరం అంబరాన్ని అంటినా అది నిరాడంబరమైందే. ఈ రోజున ఒక చిన్న అంశాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియ శ్రోతలు, ఈ చదవబడిన ఈ 4 వచనాల్లో ప్రేమ అనే పదాన్ని తరచుగా వింటాం. దాదాపుగా ప్రతి వచనంలో 2-3 సార్లు ప్రేమల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రేమ అనేది ప్రపంచానికి పరిచయమైంది వేరు, దేవుని ప్రేమ వేరు. ప్రపంచం ప్రేమకిచ్చిన భాష్యం, వాస్తవికమైన ప్రేమకి భాష్యం క్రీస్తు ప్రభువులో అర్థమవుతుంది. ఈ ప్రేమ అనే 2 అక్షరాలని వర్ణించడానికి కవులు అనాది కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు, భవిష్యత్తులో కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ నిజ ప్రేమ మనకి అర్థమయ్యేది, ప్రత్యక్షపరచబడేది క్రీస్తు ప్రభువారిలో మాత్రమే. ఎందుకంటేనంటే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ప్రేమ అనగా ఆయనే అనే మాట. 9వ వచనంలో దేవుడు, 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని ఒకటే నక్కి వేసేలా ఉంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నమాట. దేవునికి వేరుగా మానవ జీవితాలకి ప్రేమ అర్థం కాదు. భూమి మీద మనం చూసే ప్రతి ప్రేమలో కూడా ఎంతో కొంత స్వార్థం లేకపోలేదు. తన అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు ప్రేమలు పంతానికి పోతాయి. ప్రేమలు స్వార్థాన్ని వెతుక్కుంటాయి. ప్రేమ లోకానుసారమైనదైతే దానిలో అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగుంటుంది, ప్రతీకారం ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, నెమ్మది లేని పరిస్థితి ఉంటుంది, నా మాటే నెగ్గాలని ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అది ప్రేమ కాదు. కాబట్టి ఇన్ని భావాలున్నాయి. అయితే ప్రేమ అయితే ఎలా ఉంటుందో బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. మనందరికీ తెలుసు, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో. నేను అంత లోపలికి వెళ్ళాలని ఆశపడటం లేదు, కానీ ఒక చిన్న మాట మీద చెప్తాను. 7వ వచనం, ప్రియులారా, మనము ఒకరినొకరము ప్రేమింతుము అనే మాట. నేటి సమకాలీన ప్రపంచంలో అనుదినం మనం వార్తాపత్రికల్లో చూస్తా ఉన్న విషయం, కానీ సామాజిక మాధ్యమాల్లో
చూస్తూ వింటున్న విషయాలు కానీ, మన ఇరుగు పొరుగు కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులు కానీ జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ అంతరించిపోతున్నటువంటి అద్భుతమైన ఆవరణంగా చెప్పొచ్చు. ఒకవేళ దాన్ని ఫాజిల్ అనొచ్చేమో. అంతరించిపోతా ఉంది. సంబంధాలు కేవలం లాభ సంబంధాలుగాను, ఆర్థిక సంబంధాలుగాను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ సంబంధంలో కూడా ప్రేమ అనేది ఇదిమిత్తంగా కనబడటం లేదు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీ జీవితాల్లో కూడా ప్రేమ అనేది అనుభవిస్తూ ఉండొచ్చు, లేదా పంచుతూ ఉండొచ్చు. మీరు ప్రేమించే వ్యక్తులు కానీ, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కానీ మీ అహాన్ని తాకితే ఇదే ప్రేమను కొనసాగించగలుగుతారా? అహం అంటే అర్థం కాలేదు కదా, ఇగో అంటారనమాట. అనేక సార్లు ఈ పట్టింపుల వల్లనే ఎన్నో సంబంధాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రేమ పుట్టాల్సింది రూపాన్ని బట్టి కాదు, ప్రేమ పుట్టాల్సింది వాస్తవికమైన పరిస్థితిని బట్టి. వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించటం అనేది దేవుణ్ణి కలిగిన వారికే సాధ్యం. కానీ అది లేని పక్షంలో ఆ ప్రేమలో కల్మషం కనబడుతుంది. అక్కడి నుంచి మోసం పుట్టుకొస్తుంది, ద్వేషం కూడా పుట్టుకొస్తుంది. ఇక్కడ రాసినటువంటి మాట, మనము ఒకరినొకడు ప్రేమింతము. వెంటనే ఆన్సర్ ఇస్తూ అంటాడు కింద వచ్చిన వాళ్ళు, ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది అన్నమాట. ప్రేమించటం మంచిది, కానీ ఆ ప్రేమ ఆస్తులను బట్టి రాకూడదు, ఆకర్షణను బట్టి కలగకూడదు, అందచందాలను బట్టి కలగకూడదు, మరొక దాన్ని బట్టి కలగకూడదు. అది దేవుని మూలంగా కలగాలి. రెండో మాట, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగుననే మాట. ఇదేంటి? ప్రతి మాటలో దేవుడు అంటున్నాడేనా? అంటే ప్రేమ తెలియాలంటే దేవుడు తెలియాల్సిందేనా? ఖచ్చితంగా తెలియాల్సిందే. ఎందుకని? తర్వాత వచ్చిన చెప్తూ 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అయ్యున్నటువంటి దేవుడు పాపి అయిన మానవుడికి పరిచయం కాకపోతే ఆ వ్యక్తిలో నుంచి వచ్చేది స్వార్థమే కానీ ప్రేమ కాదు. అందుకని చాలా సంబంధాల్లో ప్రేమే అంటున్నారు, కానీ అది నెలల్లోనే సమసిపోతుంది, రోజుల్లోనే సమసిపోతుంది, కొన్ని సంవత్సరాల్లోనే తెగదింపులైపోతూ ఉన్నాయి. శ్రోతలు తర్వాత అంటారు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అనే మాట. ఈ మాట కొంచెం కష్టతరమైనప్పటికీ ఒకసారి మీరు ఆలోచించండి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవునితో సంబంధం లేని వ్యక్తి ప్రేమ గురించి మాట్లాడటం అంత క్షేమకరమైనది కాదు. ఇలా ఆలోచిస్తూ వెళితే నేటి యవ్వన కాలంలో యవనస్తులు ప్రేమ అంటూ ఆలోచించే విధానం బైబిల్ చెప్పే ఈ మాటకి పక్కన పెట్టి పోల్చినప్పుడు అది ప్రేమ కాదు అనేది ఇట్టే మనకు అర్థమవుతుంది. కొంచెం కిందకు వస్తే ఆయన అంటాడు 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మానవాళికి ఏం పరిచయం చేసిందని అంటే ప్రేమ అంటే ఏంటో పరిచయం చేసింది. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండే ప్రభు, కానీ పాపినైన నన్ను ప్రేమించి నా కోసం మహిమని విడిచి మానవుడిగా రావడం ఎంత ఆశ్చర్యం! ఇందులో ప్రేమ ఉంది. వచ్చిన ఆ దేవుడు పశువుల పాకలో పుట్టడం, తను తగ్గించుకోవడం ఎంత ఆశ్చర్యం! ఇందులో ప్రేమ ఉంది. ఆయన జన్మ, ఆయన పరిశుద్ధమైన జీవితం,
పాపిని నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేవడం. దీన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రేమకు భాష్యం ఆయనే అని చెప్పక తప్పదు. అందుకని బైబిల్ అంటున్నమాట, చచ్చిన మనలను బతికించడానికి. అదే కదా 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయనకు వేరుగా ప్రేమ లేదు, ఆయనకు వేరుగా జీవం కూడా లేదు. ప్రేమని వర్ణించాలన్నా, మనిషిగా బ్రతకాలన్నా యేసు ప్రభు వారితో సంబంధం ఉంటేనే అనేది సాధ్యమవుతుంది. యేసు ప్రభు వారిని ఎరగకుండా ప్రేమను కలిగి జీవించడం కానీ, పాపాన్ని విడిచి ఆయన కోసం బ్రతకడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. బైబిల్ అంటున్నమాట, ప్రతివాడును అపరాధముల వలనను పాపముల వలనను చచ్చిన వారై ఉండగా ఆయన మనలను బ్రతికించునన్నమాట. ఎఫెసీ 2:1. ఈ సాయంకాల సమయంలో మీరు ఏ స్థలంలో కూర్చుని మాటలు వింటా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరింతకీ అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన స్థితిలోనే ఉన్నారా, లేక ఆ స్థితిలో ఆయనకు అప్పగించుకొని ఆత్మీయంగా బ్రతికిన స్థితిలో ఉన్నారా? ఈ మాట కొంచెం బాధ కలిగించవచ్చు, కానీ మీకు ఇలా చెప్తాను, కొంచెం ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యక్తికి పరిచయం అవుతారో ఆ వ్యక్తిలో పుట్టవలసింది పాపం పట్ల అయిష్టత. పాపాన్ని, ప్రభువుని ఒక్కసారి ప్రేమించటం సాధ్యం కాదు. లోకం క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆచారబద్ధంగా చేసేవాళ్ళు, అలవాటుగా చేసేవాళ్ళు, అందరూ చేస్తున్నారు కాబట్టి చేసేవాళ్ళు, తమ మనుగడ కొనసాగించుకోవడానికి చేసేవారు, తమ నాయకత్వాన్ని నిలుపుకోవడానికి చేసేవారు, తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి చేసేవారు చాలామంది కనపడతా ఉంటారు. వీరందరూ కూడా ఆయనను ఎరగని వారే అయినప్పటికీ వారు చేసేదాని ద్వారా ఎరిగామన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. ఇది నాన్న, మన చుట్టూ ఉన్న సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగామని చెప్తున్నారు, కానీ వారి జీవితాల్లో యేసు ప్రభువుకు స్థానం లేదు. శ్రోతలు, ఆయన మానవుడు ఈ లోకానికి వచ్చింది పాడైపోయిన మన జీవితాన్ని బాగు చేసుకుని ఆనందపడమని. అలా కాకుండా కుళ్ళిన దేహానికి సూటు బూటేసి, పాడైపోయిన దేహానికి పట్టుచీర కట్టి, అపవిత్రమైన జీవితానికి ఆడంబరం చేసుకొని ఆనందంగా జీవించమని కాదు. కాలికి గాయమైనప్పుడు కట్టు కట్టేది తెల్లనిదే అయినప్పటికీ అది దాచిపెట్టింది రాచపుండై ఉండొచ్చు. ఆ కట్టుగుడ్డ కింద ఉన్నటువంటిది మాయని పుండై ఉండొచ్చు. ఎంతకాలం కట్టినా దానిలో నుంచి వచ్చే రసిక, ఆ చీము, ఆ నెత్తురు తెల్లదనాన్ని మసకబడేటట్టు చేస్తుంది. అది అలంకరణ కాదు, అది రోగగ్రస్తమైన జీవితానికి కనబడే ఆనవాలు. అలాగే పతనమైన మనిషి ఈ 4 దినాలు పండగలా జరుపుకొని పైకి కొత్త బట్టలు కట్టుకున్నప్పటికీ, పైకి అలంకరణ చేసుకున్నప్పటికీ, వారి నోటి నుంచి వచ్చే మాట, వారి చూపుల్లోని ద్వేషం, వారి క్రియల్లోని రౌద్రం, ఇవన్నీ కూడా లోపల ఉన్న పాపపు పుండును చూపిస్తూ ఉన్నాయి. అందుకని మానవలసింది లోపల నుంచి, మార్చుకోవాల్సింది లోపల నుంచి. లోను నుంచి మార్పు రాకుండా పైన ఎన్ని కట్లు కట్టినా అది అలంకరణగా ఎవరు స్వీకరించలేరు. అందుకేనంటున్నారు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు ప్రభువారి జన్మ దగ్గర దేవుడు నన్ను ఏ విధంగా ప్రేమిస్తా ఉన్నాడో ఒక అద్భుతమైన దృశ్యం, సత్యం ఆకర్షించబడింది.
ప్రత్యక్షపరచబడింది. ఎవరైనా మంచి వాళ్ళని ప్రేమిస్తారు, చెడ్డళ్ళని ఎవరు ప్రేమిస్తారు? కానీ చెడిపోయిన నా జీవితాన్ని, మన జీవితాలను ప్రేమించి తన కుమారుని పంపించినప్పుడు మనకు అర్థం కావాల్సింది, నాలాంటి వాడి కోసమా, నాలాంటి దాని కోసమా దేవుడు ఈ లోకానికి వచ్చింది? ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, మనల్గా ప్రేమించగలిగిన వాడు దేవుడు మాత్రమే. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటా ఉన్న మీరు ఒకవేళ ప్రేమ కోసం పరితపిస్తూ ఉన్నారేమో. ప్రేమను ఆశించి, ప్రేమ వెంటపడి, ప్రేమే అనుకొని నష్టపోయి, మోసపోయి జీవితాన్ని పాడు చేసుకున్నారేమో. ఒకవేళ ప్రేమ కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారేమో. నిజమైన ప్రేమ మీరు ఎదురు చూసేది కాదు, మీకోసం ఎదురు చూసేది. యేసయ్య మీ జీవితాల్లోనికి రావడానికి, మీ పిలుపు కోసం ఆయన ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి మీరు ఆహ్వానించిన వారైతే ఆ ప్రేమను ఇతరులకు చూపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు ఆయన ఆహ్వానిస్తే ఆ ప్రేమ మీకు అర్థమవుతుంది. ఇప్పటికీ ఆహ్వానించిన వారైతే ఆ ప్రేమను ఇతరులకు పంచితే ఇతరులకు ఆ ప్రేమ అర్థమవుతుంది. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. 10వ వచనం, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమనుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇక్కడ రాయబడిన మరొక మాట ప్రాయశ్చిత్తం అనే మాట. ప్రాయశ్చిత్తం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనకు బదులుగా మన స్థానంలో ఆయన నిలబడి మనకి రావాల్సిన అవమానాన్ని, మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమే రక్షణ. ఆ రక్షకుడు ఈ భూమి మీద కరుదించిన వేళ ఇంకా పాపంలో కొట్టిమిట్టాడదామా? ఆ రక్షకుని ద్వారా అనుగ్రహించబడిన ఆనందాన్ని పొందుకొని జీవిత పరమార్థాన్ని గ్రహించిన వారమై ముందున్న కాలాన్ని ప్రేమను పంచుతూ, ప్రేమను కలిగి జీవిస్తూ ఆ ప్రియ రక్షకుని లోకానికి అందించి నిజమైన సంతోషానికి మాదిరిగా మన జీవితాలు ఉండటానికి ఆయన సహాయాన్ని కోరుకుందాం. అప్పుడే చెప్పగలం హ్యాపీ క్రిస్మస్ అని. శ్రోతలు, ఆయన నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు మారు మనసు పొందిన వాడవైతే నీ ద్వారా ఆయన ప్రేమ లోకానికి తెలియని ఆశపడతా ఉన్నారు. ఈ రెండు జరిగినప్పుడు వచ్చేదాన్ని సంతోషం అంటారు. ఇది సంభవాల మీద ఆధారపడేది కాదు, ఇది సంబంధం మీద ఆధారపడేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయనతో సంబంధం పెట్టుకుందాం, సంతోషాన్ని అనుభవిద్దాం. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుని చిత్తమైతే మరొకసారి మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.